హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కొద్దిగా పని ఉంటే నంద్యాలకైతే వెళ్తున్నాను బైక్ అయితే వేసుకొని. ఈరోజు ఆటోకి అయితే వెళ్ళలేదు. ఈరోజు ఆదివారం కదా, ఏం బాటలు ఉండవు కదా అని ఆటో అయితే ఇంటి దగ్గర పెట్టేసి నంద్యాలకైతే వచ్చాను బైక్ వేసుకొని. బైక్ అయితే రిపేర్ ఉంది, కొద్దిగా రిపేర్ చేయించుకొని 2:30 అయితే అయింది టైము. బైక్ మొత్తం రిపేర్ అయితే చేయించుకున్న తర్వాత కొద్దిసేపటి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నంద్యాలలో వర్షం వచ్చేసి మామూలుగా అయితే పడలేదు, బీభత్సంగా అయితే పడింది. టౌన్ దాటిన తర్వాత ఏం పడిందో పడలేదు మనకైతే తెలియదు. టౌన్లో వచ్చేసి కొద్దిగా అక్కడక్కడ వర్క్ అయితే జరుగుతుంది, బండ్లు పోవాలంటే చాలా ఇబ్బంది అయింది. వర్షం పడేటాలకల్లా చాలా అంటే చాలా గలీజ్ అయిపోయినాయి రోడ్డు. పోయేటాలకల్లా బండ్లు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పైప్ లైన్లు అయితే ఇస్తున్నారు, వర్క్ అయితే జరుగుతుంది. నేనైతే రైతు నగర్ వరకు వచ్చిన తర్వాత వర్షం ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువ పడింది. కానాల దగ్గర ఊరు లేదు వర్షం. ఇక్కడ వచ్చేసి ఎక్కడ కానీ వర్షం కొద్దిగా కానీ పడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జొన్నపల్లి దగ్గర అయితే ఒక స్కార్పియో వచ్చేసి సైడ్కి అయితే దిగిపోయింది. ఏందని చూస్తే కార్కి అయితే తప్పించబోయి ఇక్కడ సైడ్కి అయితే దింపేశాడంట స్కార్పియో. ఎవరికి ఏం కాలేదు జనాలకైతే. ఇక్కడ నంద్యాల నుంచి కోలకుంట్ల వరకు అయితే రోడ్డు పని అయితే జరుగుతుంది. పోయేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, కార్లు కానీ బైకులు కానీ. మా ఊరు సైడ్ అయితే కొద్దిగానే వర్షం అయితే ఇక్కడ అస్సలు పడలేదు ఎక్కడ కానీ. ఎలా ఉన్న పొలాలు అలా ఉన్నాయి, ఇంతవరకు ఎవరు దున్నలేదు, అట్లనే ఉన్నాయి పొలాలు అయితే. వర్షం పడితే దున్నాలి ఎప్పుడెప్పుడు అని ఉన్నారు రైతులు అయితే. ఇంతవరకు వర్షం అయితే పడలేదు. నేను వచ్చిన తర్వాత షాప్ అయితే ఓపెన్ చేసుకుని ఇక్కడైతే కూర్చున్నాను. కొద్దిసేపటికి వర్షం అయితే ఇక్కడైతే మా ఊర్లో కూడా స్టార్ట్ అయిపోయింది. బీభత్సంగా అయితే పడుతుంది వర్షము. అట్లా చెప్పాను కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షానికి చూసి ఇంకా రైతులు రేపటి నుంచి బాగా పొలాలు ఆరాయంటే దున్ని అయితే పెడతారు చాలా వరకు కూడా. వర్షం చూడండి ఎలా పడుతుందో, బీభత్సంగా అయితే పడుతుంది వర్షం మా ఊర్లో వచ్చేసి. ఇప్పుడైతే గాలి వాన బీభత్సంగా అయితే ఉన్నాయి. ఈరోజు మటుకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పొద్దున్న నుంచి ఉడుకుకుండి ఈ వెదర్